అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని తన నూతన నివాసంలో మంగళవారం ఉదయం ఫైజ్ భాషా ట్రస్ట్ ద్వారా తాడిపత్రిలో ఉన్నటువంటి 34 మసీదుల్లోని ఇమాంలు మరియు మౌజన్లకు రంజాన్ పండుగ మాసాన్ని పురస్కరించుకుని ఫైజ్ భాషా ట్రస్ట్ చైర్మన్ ఫైజ్ భాషా శాలువ కప్పి సత్కరించి ఇమాంలకు 6,500 రూపాయల నగదు, మౌజన్లకు శాలువ కప్పి సత్కరించి 3,500 రూపాయల నగదును అందజేశారు. సుమారుగా 68 మందికి 3,40,000 రూపాయలను అందజేశామని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన ఫైజ్ భాషా ట్రస్ట్ ఎప్పుడూ కూడా నిరుపేదలకు సహాయం చేయడంలో ముందుంటుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో హయత్ బాషా ఖాద్రీ, ఆరిఫ్ బాషా ఖాద్రీ, సుల్తాన్ మొహద్దీన్, కతీఫ్, మినాజ్, అరీఫ్, వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ పాషా వలీ, వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఫయాజ్ భాషా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇమాంలకు, మౌజన్లకు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఫయాజ్ భాషా ట్రస్ట్ ద్వారా టీవీ పేషెంట్లు కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు, ల్యాబ్, ప్రసాద్ హాస్పిటల్ పక్కన ల్యాబ్ కానివ్వండి, హెల్త్ క్యాంపులు కానివ్వండి, కంటి ఆపరేషన్లు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా ప్రతి రంజాన్లో ఇమాంలకు, మౌజన్లకు ఒక మసీదుకు 10,000 రూపాయలు, ఇమాంకు మౌజన్ కలిపి 32 మసీదులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి అదే రకంగా ఏదైనా అవసరమైతే పేదలకు ఏదైనా అట్లాంటి ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఫయాజ్ భాషా ట్రస్ట్ ముందుకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రంజాన్ మాసంలో అందరూ బాగుండాలని చెప్పి అడ్వాన్స్ ఈద్ ముబారక్ అని తెలియజేసుకుంటూ తాడిపత్రి హిందూ ముస్లిం సోదరులకు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.